గత 5 సంవత్సరాలుగా మా పాప ఎంపీ సుబ్బారెడ్డి స్కూల్లో చదువుతున్నది. గత 3 ఇయర్స్ నుంచి పిల్లలకి ఫండ్స్ రావట్లేదు అనేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏకంగా కొన్ని బుక్స్ ఇచ్చారు, కొన్ని బుక్స్ ఇవ్వలేదు. అలా అయినా కానీ మేము అడ్జస్ట్ చేసుకొని అన్నీ తెచ్చి ఇచ్చాము పిల్లలకి. ఏరైతే ఏకంగా ఫోన్ చేసి స్కూల్ యాజమాన్యం, హాస్టల్ యాజమాన్యం మొత్తం కలిపేసి ఫండ్స్ రావట్లేదు గత 3 ఇయర్స్ నుంచి, మీ పిల్లలకి బుక్స్ మీరే ఇప్పించండి, యూనిఫామ్ ఇప్పించండి, అలాగే మేము స్కూల్లో ఓన్లీ స్టడీస్ ఒక్కటి చెప్తాము, ఏమి ఇవ్వమని మాట్లాడుతున్నారు. ఉన్న బస్ కూడా తీసేస్తారు. దయచేసి మాకు న్యాయం చేయగలుగుతారని కోరుతున్నాము. మేము కూలీనాలి చేసుకొని బతికేటోళ్ళం, అలా అని అన్నీ తెచ్చి ఇవ్వాలంటే ఎలా అవుతుంది? అలా అని ఇప్పుడు అట్లా అన్నప్పుడు వచ్చేసి ఫండ్స్ రావాలి, లేదంటే నా మొత్తానికి గవర్నమెంట్ స్కూల్ నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్నీ తీసేయాలని కోరుతున్నాము. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. గత 3 ఇయర్స్ నుంచి కూడా పిల్లలకు సోప్స్ కానీ, ఆయిల్స్ కానీ, పాపం లేడీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఏ సౌకర్యం లేదు మేడం. దయచేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. నరకయాతన ఫుడ్ కూడా ఏదీ లేదు. గురువారం ఒక్క గుడ్డు ఇస్తారు, సండే ఒక్కటి చికెన్ ఇస్తారు. అది కూడా అసలు మంచిగా ఉండదు మేడం. సాంబార్ అంటారు, అసలు సాంబార్ లాగానే ఉండదు. పెరుగు ఉండదు, అరటి పండు ఉండదు, ఏది ఉండదు. ఏదంటే మా దగ్గర లేవు, ఫండ్స్ లేవు, ఏం లేవు అంటారు. ఏమంటే మీ ఇంటి కాడికి వెళ్ళి తెచ్చుకోమంటారు. అలా అన్నట్టు ఇప్పుడు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ దేని గురించి? దయచేసి కలెక్టర్ మేడం మా పిల్లలకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మొన్న ఇప్పుడు 10th క్లాస్కి వచ్చారు, ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎలా చదువుతారు? ఇంతవరకు ఈ ఇయర్ ఇప్పుడు 21 డేట్ వచ్చింది, ఇంతవరకు బుక్స్ లేదు. వాళ్ళ ఏమంటారు, ఇంకా క్లాసెస్ కూడా స్టార్ట్ చేయలేదు.